Hi, welcome to Global Cuisine Wow I'm Ruchi with me Chef Udvita. ఈ వీక్ మొత్తం మనం రంజాన్ స్పెషల్ని కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. బ్యూటిఫుల్ ఫెస్టివల్, ఇంట్రెస్టింగ్ కల్చర్, కానీ వెరైటీ ఆఫ్ రెసిపీస్ అలా డిస్క్రైబ్ చేసేసి ఈ వారాన్ని మొత్తం. ప్రతి ఒక్క కంట్రీలో మనం ఈ ఫెస్టివల్ని అలా టచ్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు మనం మొరాకోకి వెళ్దాం. మొరాక్కన్ కల్చర్ అండ్ కుజీన్ ఎంత బ్రైట్గా వైబ్రెంట్గా ఉంటుందో మనకు తెలిసిన విషయం. అందుకనే నేను కూడా ఫుల్ బ్రైట్గా వైబ్రెంట్గా రెడీ అయిపోయాను ఈ వారం మొత్తం ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని తయారు చేసుకోవడానికి. ప్రతిసారి మనం ఎక్కువ మటుకు ఈ రంజాన్ స్పెషల్ రెసిపీస్ తయారు చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తుంది? బ్రెడ్ తోటి కుబానికా మీట తయారు చేసుకోవడం, లేకపోతే బిర్యానీయో, కబాబ్సో, లేకపోతే మంచి స్పైసీ కర్రీయో ఇవే గుర్తొస్తాయి కదా. కానీ ఈరోజు మీకు ఆ ఇంప్రెషన్ని కొంచెం చేంజ్ చేయడానికి ఒక ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేసుకుంటున్నాను. శనగల తోటి మీట్ని యాడ్ చేసి టమాటోస్ తోటి ఒక ఇంట్రెస్టింగ్ సూప్ని తయారు చేసుకుందాము. వెరీ ఫేమస్ రెసిపీ. ఎస్పెషల్లీ టూరిస్టులు ఎవరైనా మొరాకోకి వెళ్ళారు అంటే కంపల్సరీ ఈ పర్టిక్యులర్ రెసిపీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలామంది హైదరాబాద్కి ఈ రంజాన్ సీజన్లో వచ్చినప్పుడు హలీం ఎలా ఎంజాయ్ చేస్తారో హరీరా సూప్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం హరీరా సూప్. హరీరా సూప్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగలు అన్నమాట. ఆల్రెడీ శనగల్ని నేను రాత్రి మొత్తం నానబెట్టుకుని కాస్త సెమీ కుక్ చేసుకుని పెట్టేసుకున్నాను. పూర్తిగా కుక్ చేసుకోలేదు. పూర్తిగా ఎందుకు కుక్ చేసుకోలేదంటే తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఇలాగ కుకింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు మరీ ఎక్కువగా మ్యాష్ కాకూడదు. పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ కుక్డ్ శనగల్ని మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి. దీంతో పాటు టమాటోస్ కూడా కంపల్సరీ ఉండాలి. అసలు ఏమేం కావాలో మనం డీటెయిల్గా చూద్దాము. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ల్యాంబ్ స్టాక్ని. సో ఈ వైబ్రెంట్ బ్రైట్ ల్యాంబ్ స్టాక్ని కాస్త పక్కన పెట్టేసుకుందాం. ఆనియన్స్ అండ్ ఇక్కడ ఒక క్విక్ స్పైస్ మిక్స్చర్ని తయారు చేసుకున్నాను. ఇందులో నేను జస్ట్ హోల్ ధనియాలని కాస్త రోస్ట్ చేసేసుకుని దాంతోపాటు జీలకర్ర, ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం దాల్చిన చెక్క ఫ్లేవర్ కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దాంతోపాటు నేను ఇక్కడ శనగలు ఇందాక చూపించినట్టుగా శనగలు, క్యారెట్ అండ్ టమాటో, బ్రెడ్ యూస్ చేస్తున్నాను, ల్యాంబ్ అండ్ ఇక్కడ గ్రీన్ పీస్ని, ఇది స్టోర్ పాట్ గ్రీన్ పీస్ అందుకనే కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉంది. అండ్ మనం ఈ రంజాన్ స్పెషల్ వీక్లో కుంకుమ పువ్వు వాడకపోతే ఇలా, అందుకని కుంకుమ పువ్వుని ఆల్రెడీ వాటర్లో సోక్ చేసుకుని బ్యూటిఫుల్ కలర్ వచ్చేంత వరకు పక్కన పెట్టేసుకున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడ్డానికి సూప్లో అస్సలు కనిపించదు, మంచి ఇంట్రెస్టింగ్ గ్రేవీ కర్రీ లాగా కనిపిస్తుంది, కానీ ఇట్స్ అ వెరీ ఫిల్లింగ్ సూప్ అనమాట. మొదలు పెట్టద్దా? ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆన్ చేసుకున్నా. అండ్ ఫైనలీ ఫ్లేవరింగ్ కోసం మనం పైనుంచి కాస్త కుంకుమ పువ్వు అరోమాని కూడా యాడ్ చేద్దాము. కుంకుమ పువ్వుని నేను పాలల్లో సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ వద్దు అనుకుంటే మీరు వాటర్లో కూడా సోక్ చేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసేటప్పుడు కాస్త కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని ఆ హరీరా సూప్ తయారయ్యేటప్పుడు వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. కాంప్లికేట్ చేస్తున్నాను కదా, సింపుల్గా పాలలో నానబెట్టుకుని కాస్త పక్కన. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ సూపర్ హాట్గా చేసుకున్నాము. అసలు ఈ సూప్ చూడడానికి స్ట్యూ లాగా ఉంటుంది, కానీ ఇట్స్ అ వెరీ హోల్సమ్ మీల్ అనమాట. ఎందుకు అంటే ఫాస్టింగ్ టైంలో అట్ వన్ గో ఒక మంచి ఫుల్ న్యూట్రిషియస్ మీల్ అయిపోవాలి అంటే ఇలాంటి రెసిపీస్ని తయారు చేయాలి. ఫస్ట్ కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్లో. నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, మనం ఫస్ట్ వేసుకుందాం ఆనియన్స్ అండ్ వెరైటీ ఆఫ్ స్పైసెస్ అన్నీ కూడాను ఈ మిక్స్చర్లో కలిపేసి వేసేసుకున్నాను కాబట్టి మనకి ఎటువంటి లాంగ్ కుకింగ్ ప్రొసీజర్ లాగా పళ్ళకి ఎక్కువగా తగలకుండా ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే ఇక్కడ తయారు చేసుకునే సూప్ మొత్తం కూడా జస్ట్ సింపుల్గా స్పూన్ వేసేసుకుని స్కూప్ చేసేసుకుని తినచ్చు అనమాట. ఇందులో ఏముంది అని చెప్పి ఒక్కొక్క మసాలా వెతుక్కుని సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా వంటల్లో ఫ్లేవర్స్ కావాలి కానీ తినేటప్పుడు, ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే మై హస్బెండ్ తినేటప్పుడు చాలా బద్ధకం అనమాట. ఏ తీసి పక్కన పెట్టి అన్నీ కలిపేసి ఒకసారి తింటుంటారు. అలాంటప్పుడు ఇలా స్పైస్ మిక్స్ని తయారు చేసుకోండి. సూపర్ యమ్మీగా సులువుగా ఒక ఇంట్రెస్టింగ్ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, నేను చాప్ చేసుకుంటాను. వేసేసుకున్నాం ఫస్ట్. ముదురుగా ఉంది, నేను ఫైన్గా చాప్ చేసుకుంటాను. సెలరీ కుక్ అయిన తర్వాత తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది.
సెలరీ లీవ్స్ని కూడా కట్ చేసేసుకుందాం. ప్రెజెంటేషన్కి ఉపయోగపడుతుంది. సెలరీ స్టాక్, ఫ్రై చేసుకుందాం. ఇందులో ఈ మ్యాజికల్ స్పైస్ మిక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ ఫ్లేవర్స్ అని ఇంకా ఎన్హాన్స్ కావాలంటే కాస్త రోస్ట్ కావాలి, ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది. స్మెల్ సో గుడ్, మీరు ట్రై చేయాల్సిందే. ఆయిల్, మంట కొంచెం తక్కువ చేసుకున్నా, ఆ అరోమా ఇంకా రిచ్గా మారుతూ ఉంటుంది. ఆ లోపల నేను ఇక్కడ క్యారెట్ ముక్కల్ని కట్ చేస్తాను. pieces. ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ కూడా కాస్త ఈ ఫ్లేవర్స్లో కొంచెం కలిసే టైంకి నేను ఇందులో వేసుకుంటాను కాస్త ఉప్పు, సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఆల్రెడీ శనగల్ని రాత్రంతా నానబెట్టేసుకున్నాను అండ్ కాస్త కుక్ చేసుకున్నాను. సో ఇమీడియట్లీ దానికి అటెన్షన్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులో వేసుకుంటున్నాను మటన్ ముక్కలు. ఓకే, సో కలర్ మారేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇందులో దానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. తక్కువ మంట మీద మెల్లగా కుక్ చేసుకోవడంతో ఫ్లేవర్స్ అన్ని పూర్తిగా బాగా పడతాయి అన్నమాట. ఒక 10 నిమిషాల వరకు మనం ఫ్రై చేసుకుందాం. మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను వేసుకుంటున్నాను టమాటోస్ని. ఇప్పుడు ఈ టమాటో ఫ్లేవర్ అనేది హరీరా సూప్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐమ్ గోయింగ్ టు యాడ్ టమాటోస్. కొంచెం కనిపించేటట్టు, అంత ఇంపార్టెంట్ అన్నాను అంటే కాస్త కనిపించాలి కదా పాపం. టమాటోస్ కూడా కుక్ అవ్వాలి. టమాటోస్ చాలా సున్నితంగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ గాట్ లక్కీ. ఇందులో వేసుకుందాం ఈ చిక్ పీస్ శనగల్ని ఫ్రై చేసుకుందాం బాగా. మెల్లగా కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో బ్రెడ్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ బేసిక్ బ్రెడ్, ఇది శాండ్విచ్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. పీసెస్లా కట్ చేసుకుందాం. బేసిక్గా ఇలా బ్రెడ్ని మనం టమాటో సూప్లో పైనుంచి క్రూటాన్స్ అన్నట్టుగా వేసుకుంటాం కదా, కానీ ఇప్పుడు నేను వేసేసుకుని ఆ మిగతా జ్యూసెస్ అన్నీ సోక్ అయ్యేటట్టుగా ఒక థిక్ మిక్స్చర్ ఫామ్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వేసుకున్న ఉప్పు సరిపోదు, ఎందుకంటే బ్రెడ్ కూడా వేసుకున్నాం కాబట్టి అన్ని జ్యూసెస్ని పీల్ చేసి కాస్త చప్పగా చేసేస్తాం. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం.
ఓకే, ఇందులో నేను ఇప్పుడు వేసుకుంటున్నాను బ్యూటిఫుల్ బఠానీ. కాస్త పక్కన పెట్టుకుందాం, పైనుంచుకొని వేసుకుందాం. క్విక్ మిక్స్. ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు ఈ పర్టిక్యులర్ మంత్లో, హోలీ మంత్లో ఎక్కువగా ఈ రెసిపీని తయారు చేసుకుంటూ ఉంటారో. చాలా చాలా హోల్సమ్ న్యూట్రిషియస్ మీల్ యొక్క హరీరా సూప్ మాత్రమే తిన్నా కూడా సరిపోతుంది అన్నమాట. గుడ్. ఇంకా ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే స్టాక్ని యూస్ చేయాలి. లెట్స్ యాడ్ సమ్ స్టాక్. అండ్ బాగా కుక్ అయ్యి అన్ని ఫ్లేవర్స్ బాగా కలిసిపోయేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకుందాము. ఒక 5-10 నిమిషాల తర్వాత మనం ఇందులో ఈ బ్యూటిఫుల్ సాఫ్రన్ పాలు కలిపేసిన ఈ మిక్స్చర్ని యాడ్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఒక 10 నిమిషాల తర్వాత కుక్ చేసుకుని యాడ్ చేసేసుకుని డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. ఆల్ రైట్, హరీరా సూప్ అని పేరుకి మాత్రమే సూప్ అన్నామే, కానీ ఇందాక అనుకున్నట్టుగా ఇట్స్ బ్యూటిఫుల్ కంప్లీట్ మీట్. బ్రెడ్ ఉన్నాయి, శనగలు ఉన్నాయి, దాంతోపాటు మనం మీట్ యూస్ చేసుకున్నాం, ఫ్లేవర్స్ని యూస్ చేసుకున్నాం, చాలా చాలా రిచ్గా టేస్టీగా తయారు చేసుకున్నాం. కాస్త స్వీట్గా ఏదైనా తింటే బాగుంటుంది అని అనిపిస్తే ఈ రంజాన్ వీక్లో ఎలా మనం స్పెషల్గా తయారు చేసుకుందాం చూద్దాం అని అన్నాను కదా. సో ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీ ఒమాన్ వంట, ఒమాన్ దేశానికి చెందిన వంట. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. నిజాన్ని చెప్పాలంటే తయారు చేసేటప్పుడు నీది మనం చేసే వంటకమే ఒమానీ వంటకం అంటుంది ఉద్విత అని అంటారు. మనం ఇక్కడ రవ్వని యూస్ చేద్దాం. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వని తీసుకెళ్ళిపోయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అని తీసి చాలా అందంగా ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్స్ అని యాడ్ చేసి ఒక సూపర్ యమ్మీ రెసిపీ తయారు చేసుకుందాము. దీని పేరు వింటే ఏదో పెద్ద భయంకరంగా ఉంటుంది, కానీ వంట చాలా ముద్దుగా క్యూట్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం ఖబీసా. ఆల్రైట్, ఖబీసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే ముందర అసలు ఈ రెసిపీ చూడడానికి ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చాలాసార్లు స్వీట్ ఏదైనా తయారు చేసుకోవాలంటే, ఏదన్నా సడన్గా గుడ్ న్యూస్ తెలిసిందనుకోండి, మనం ఏం తయారు చేసుకుంటాం, వెంటనే పాయసం తయారు చేసుకుంటాం. సో ఇది కూడా ఒక రకమైన పాయసమే. మనం ఇక్కడ ఉప్మా రవ్వని యూస్ చేసి తయారు చేసుకుంటాం పాయసం, కానీ ఇందులో మనం కాస్త రోజ్ ఫ్లేవర్స్ని యాడ్ చేద్దాం, కుంకుమ పువ్వుని యాడ్ చేద్దాం, చాలా చాలా రిచ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఏదన్నా పాయసం చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఖబీజాని ట్రై చేయండి. ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ సూపర్ క్విక్లీ అండ్ సూపర్ టేస్టీ. సో ఇలా సూజీ రవ్వని యూజ్ చేసి వెరైటీ ఆఫ్ డిఫరెంట్ వంటకాలలో మనకి ఇక్కడ కుజిన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇంగ్రీడియంట్స్ అని తెలిసిన ఇంగ్రీడియంట్సే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఏంటో చూద్దాము. నేను ఇక్కడ పాలని యూజ్ చేస్తున్నాను. పాలతో పాటు నేను డ్రై ఫ్రూట్స్ 2 అంటే జస్ట్ కాస్త కిస్మిస్ని అండ్ క్యాష్యూని, కాజుని కలిపేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. పైనుంచి లోపల నుంచి చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నా కూడా పైనుంచి అయితే మనం బోల్డ్ అని నట్స్ని యాడ్ చేద్దాం. చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటుంది. ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ వెరీ వెరీ నైస్. సో ఇందులో నేను వేసుకుంటున్నాను రవ్వని మాట్లాడుకున్నాం కదా, రవ్వ ఇస్ ద మెయిన్ టెక్స్చర్. దాంతోపాటు కాస్త బటర్, నెయ్యి కూడా వేసుకుందాం. మనం ఇక్కడ యూస్ చేద్దాము డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అంటే ఎండు కొబ్బరి పొడి, కాస్త చక్కెర, ఇలాచీ, రోజ్ వాటర్ అండ్ కుంకుమ పువ్వు. ఆల్రైట్, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ని, తెలిసిన ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం కదా. సో పైన వేసుకునే నట్స్ని మనం కాస్త క్రంచీగా బ్యూటిఫుల్గా తయారు చేసుకుందాం. దానికి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ప్యాన్ సూపర్ హాట్గా రెడీ చేసుకున్నాను. కాస్త నెయ్యి అండ్ ఈ నట్స్ని వేసేసుకున్నాం. కిస్మిస్, కాస్త మగజ్ సీడ్స్ కూడా వేసుకున్నాను, దోయి అండ్ కాస్త ఫ్రై చేసుకున్నాము. సో దట్ పైనుంచి ఆ పచ్చివాసన అనేది ఉండదన్నమాట. మగజ్ సీడ్ కొంచెం నాటీగా ఉంది. వాటర్ మిలన్ సీడ్స్ అవుతున్నాయి. నేను అగైన్ కలుపుకుంటున్నాను. ప్యాన్ సూపర్ హాట్గా ఉంది కాబట్టి బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లైట్గా ఫ్రై చేసుకుంటాను. సో ఇలా మనం బటర్లో కానీ నెయ్యిలో కానీ వేయించుకుంటే
ఆ గ్లేజ్ అనేది, ఆ షైన్ అనేది కూడా వస్తుంది అండ్ పచ్చివాసన పోతుంది కదా. ఇప్పుడు నేను కాస్త చక్కెర కూడా యాడ్ చేస్తాను ఆ ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం. తీసేసుకున్నాక ఈ వాటర్ మిలన్ సీడ్స్ అనేవి చాలా చాలా క్రంచీగా క్రిస్పీగా తయారవుతాయి. ఈ నెయ్యితో సహా నేను ఇందులో వేసేసుకుంటాను. ఓకే, ఇదే సూపర్ హాట్ ప్యాన్లో ఈ యమ్మీ మిక్స్చర్ని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. బటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంచుమించు హల్వా లాగే ఉంటుంది కానీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కేసరి అంటారు కదా, అలాగే ఒమానీ కేసరి అని పిలుస్తుంది. నేను కాస్త నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడే. ఎస్, చాలా చాలా ఫ్యాటీగా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి వర్త్ ఇట్. జిమ్లో పరిగెత్తేటప్పుడు పర్లేదులే, బాగా తిన్నాం కదా అని. ఓకే, సో బటర్ కూడా వేయించేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు వేసుకుందాం ఇలాచీ, కాస్త దంచుకుని, ఫ్లేవర్స్ ఇంకా చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కుంకుమ పువ్వులో కాస్త వాటర్ యాడ్ చేసేసుకుని రెడీ చేసుకుంటాను. సో దాట్ చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. కుంకుమ పువ్వు కూడా రెడీ అయిపోతుంది. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఏం చేద్దాం అంటే రెండు పక్కన పెట్టేసుకున్నాము. ఇందులో నేను వేసుకుంటున్నాను రవ్వ. సో వంటరాని వాళ్ళు కూడా ఈ పర్టిక్యులర్ ఖబీసాని సూపర్ ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చు. అండ్ స్వీట్ కాబట్టి పెద్దగా తప్పే ఛాన్స్ లేదు కాబట్టి, అండ్ ఇలాంటి క్రంచ్ రావాలి, ఇలాంటి టెక్స్చర్ రావాలనంటూ పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు కాబట్టి ఎవరైనా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వంట తయారు చేసుకుంటున్నారు, వంట నేర్చుకుంటున్నారు అంటే ఈ రెసిపీని ట్రై చేయండి. ఓల్డ్ అని కాంప్లిమెంట్స్తో మీ కుకింగ్ జర్నీని స్టార్ట్ చేయండి. సో రవ్వని కాస్త వేయించుకుంటున్నాను ఇక్కడ నేను. ఇందులో నేను వేసుకుంటాను చక్కెర. సో ఈ ఖబీసా అనేది చాలా చాలా క్రీమీగా టేస్ట్ చేసిన వెంటనే కరిగిపోవాలన్నమాట. స్పూన్ నోట్లో పెట్టుకున్న వెంటనే అలా అలా కరిగిపోవాలి. దట్స్ ద ఎగ్జాక్ట్ టెక్స్చర్ వీఆర్ ఎయిమింగ్ ఫర్. ఎందుకంటే మనం ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా కమ్మగా ఉంటాయి. జస్ట్ ఆ స్వీట్ ఆఫ్ టేస్ట్ ఉండాలి, కానీ ఇలా తింటే ఇలా కరిగిపోవాలన్నమాట. సో కొంచెం బాగానే వేయించుకుంటున్నాను నేతిలో అండ్ బటర్, నెయ్యి ఇంకా. ఓకే, సో వేయించేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసేసుకుంటాను, ఆ నైస్ కోకోనట్ ఫ్లేవర్. మిక్స్ స్మెల్ సో సో రిచ్. మీరు ట్రై చేయాల్సిందే. ఈ పర్టిక్యులర్ రెసిపీ అయితే ఎవరికైనా కూడా ఇట్టే ఫేవరెట్ అయిపోతుంది. సో ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి? లైట్గా, లైక్ సూపర్ లైట్గా ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు వేయించుకుంటే కొబ్బరి కూడా ఎలాగో ఎండు కొబ్బరి కానీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత, అది కూడా నెయ్యిలో వెన్నలో రోస్ట్ అయిన తర్వాత దాని ఫ్లేవర్ ఇంకా చాలా రిచ్గా ఉంటుంది కదా. అప్పటి వరకు వేయించుకోవాలి. మహా అయితే ఒక 2 నిమిషాలు పడుతుంది. ఆల్రెడీ ప్యాన్ సొప్ప వేడిగా ఉంది కాబట్టి 2 minutes తర్వాత మళ్ళీ కలుపుతాం. రైట్, కాస్త పొడి పొడిగా కూడా అయిపోయింది కదా ఎండు కొబ్బరి వల్ల అండ్ ఫ్రై చేసుకోవడం వల్ల ఎలా అయింది. నేను ఇప్పుడు పాలని ఆల్రెడీ బాయిల్ చేసి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మిక్స్ చేసేసుకున్నా. చాలా స్మూత్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. గ్రాన్యూల్స్గా మనకి తగులుతూ. ఈ ఎండు కొబ్బరి ఎలాగో మనకి తెలిసిపోతున్నది ఎండు కొబ్బరిలో లేకపోతే రవ్వ అని. ఒక 5 minutes వరకు మనం మెల్లగా కుక్ చేసుకున్నాం. ఇంకా కొంచెం పాలను యాడ్ చేస్తా, కాస్త వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. కుక్ చేసేసుకున్న స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుతాం. పర్ఫెక్ట్ స్మూత్ కన్సిస్టెన్సీకి మనం తీసుకొచ్చేసాం కదా. చాలా చాలా క్రీమీగా ఉండాలి. ఈ పర్టిక్యులర్ రెసిపీ ఖబీసా అని భయంకరంగా ఏదో బాడీ బిల్డర్ గురించో ఫైటర్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఈ ఖబీసా, సున్నితమైన ఖబీసాని మనం హాట్గా సర్వ్ చేసుకోవాలి.
అనమాట. అప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ గోయింగ్. మనం సర్వ్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ స్పూన్తో చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుందాం. స్మెల్ సో గుడ్. వేసుకుంటున్నాను నేను ఫస్ట్ రోజ్ వాటర్ని. అండ్ ఈ కుంకుమ పువ్వు బ్యూటిఫుల్ సఫ్రన్ ఫ్లేవర్ కోసం మధ్యలో ఇలా అందంగా ఉంటుంది. అండ్ నట్స్ వేసుకోవాలిగా. లెట్ మీ యాడ్ దిస్ క్రంచీ టేస్టీ స్వీట్ నట్స్. వెరీ సింపుల్ రెసిపీ. ఏం లేదు, కేసరి తయారు చేశాను, దాని మీద రోజ్ వాటర్ యాడ్ చేశాను, కుంకుమ పువ్వు యాడ్ చేశాను, అండ్ ఫైనలీ క్రంచీ బటరీ నట్స్ కూడా యాడ్ చేశాను. రెసిపీ. లెట్స్ టేస్ట్ అసలు ఎలా ఉంటుందో. రోజ్ వాటర్ యాడ్ చేసుకుని కేసరి టేస్ట్ చేయలేదు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ రోజ్ వాటర్ ఎక్కువగా ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుందని అనిపిస్తే జస్ట్ చాలా చాలా కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం వేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ రోజ్ కబీసా అన్నట్టుగానే తయారైంది. మేబీ 1 or 2 డ్రాప్ వేసుకుంటే సరిపోదేమో. బట్ దిస్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇంకా కొంచెం యాక్చువల్లీ మౌత్ ఫ్రెషనర్ లాగా ఉంది. ఇంకా ఫైనల్గా కూడా ఆ రోజ్ ఫ్లేవర్ అనేది ఐ కెన్ టోటలీ ఎంజాయ్. సింపుల్ వంటకం, రెగ్యులర్గా తయారు చేసుకునే ఖీర్ లాగానే ఉంటుంది, కానీ మనం ఇందులో ఫైనల్ టచ్ యాడ్ చేసేసరికి కంప్లీట్ డిఫరెంట్ రెసిపీ అయిపోయింది. వేరే వేరే కంట్రీస్ వంటలు అసలు ఎవరు చేసుకుంటారు ఇలాగా అని అంటూ ఉంటారు కదా. ప్రతి ఒక్క దేశానికి ప్రతి ఒక్క ప్లేస్లో ఒకే ఫెస్టివల్ని వేరే వేరేగా సెలబ్రేట్ చేసుకుంటారు. కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ, హిస్టరీ వల్ల కానీ, జాగ్రఫికల్ పొజిషనింగ్ వల్ల కానీ. ఈ వీక్ మొత్తం మనం ఎలా ఈ రంజాన్ని డిఫరెంట్ కంట్రీస్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, క్లాసిక్ రెసిపీస్తో మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నామో, వారం వారం డిఫరెంట్ కంట్రీస్ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కాబట్టి ఇక బోల్డ్ అని రంజాన్ స్పెషల్స్ కలిసి నేర్చుకున్నాము. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా చాలా రిచ్గా ఉంటుంది, ఒక మంచి ఫెస్టివ్ ఫీల్ తోటి. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను, మీరు వచ్చేసేయండి. ఇక్కడ గ్లోబల్ కుజీన్ వావేం రుచిలో.